హాయ్ అండి, నా పేరు డాక్టర్ జి అజయ్ కుమార్, యూరాలజిస్ట్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, సెంటినీ హాస్పిటల్స్, విజయవాడ. ముఖ్యంగా ఇవాళ నేను ఒక చిన్న టాపిక్ అంటే జస్ట్ జనరల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇదేంటంటే లాప్రోస్కోపీ, ఎండోస్కోపీ. చాలా మంది యూరాలజీ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చి ఏ రోగమైనా సరే సార్ లాప్రోస్కోపీ చేస్తారా, రోబోటిక్ చేస్తారా అని అడుగుతారు. సో మనం అసలు ఈ ఎండోస్కోపీ అనేది, లాప్రోస్కోపీ అనేది ఏంటి అనే దాని గురించి చెప్తాను. యూరాలజీలో మనం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఎక్కువ డీల్ చేసేది మనం స్టోన్స్ అన్నమాట. సో స్టోన్ అనేది మనకి కిడ్నీలో ఉండొచ్చు, యూరెటర్ లో ఉండొచ్చు, బ్లాడర్ లో ఉండొచ్చు, ఇంకా కిందకి వస్తే డిస్టల్ లో, మగవాళ్ళలో యూరెత్రాలో కూడా ఉండొచ్చు. సో వీళ్ళలో ఏంటంటే అడ్వాన్స్ సర్జరీ అంటే లాప్రోస్కోపీ అనుకుంటారు. సో లాప్రోస్కోపీ అనేది వీళ్ళలో చేయం. లాప్రోస్కోపీ అనేది ఏంటంటే మనకి పొట్లోపల చేసేదాన్ని లాప్రోస్కోపీ అంటాం. సో న్యాచురల్ ఆర్ఫీస్ ద్వారా చేసేదాన్ని ఎండోస్కోపీ అంటాం. సో ఎండోస్కోపీ తక్కువ అనేది కాదు. సో దీంట్లో ఏంటంటే పదాలు కరెక్ట్ గా ఎక్కడ వాడాలనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో లాప్రోస్కోపీ అనేది ఏంటంటే మనకి పొట్లోపల పోర్ట్స్ వేసి చిన్న హోల్స్ తో చేస్తాం. సో అది కూడా కాకుండా మనకి న్యాచురల్ ఆర్ఫీస్ లో నుంచి అంటే యూరిన్ వచ్చే ప్యాసేజ్ యూరెత్రాలో నుంచి వెళ్ళి మనం ఈ స్టోన్స్ ని డీల్ చేస్తాం. దాన్ని ఎండోస్కోపీ అంటాం. సో ఈ పదాలు అనే దాని గురించి మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు.